హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న పుష్ప 2 డైలాగ్ సాంగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. వీడియోని మాత్రం పూర్తిగా చూసి మీ సపోర్ట్ని తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళి ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎలిట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలిట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో నేను చెప్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ రీల్ 614 అనే XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఫస్ట్కి వచ్చేసి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చివరకు వెళ్ళి లిరికల్ వీడియో చివర నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టేసేయండి. మళ్ళీ సెకండ్ బీట్ మార్కి వచ్చేయండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్కి వచ్చా. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్కి వచ్చి ఫోటోని కట్ చేశాను. ప్లస్ మీడియా. ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేయండి. ఇలా 2 ఫింగర్స్ పెట్టి. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఒకటే ఉందండి, అది కూడా మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. చూడండి, పిన్ లిస్ట్లో ఉంటుంది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. చాలా బాగా పనిచేస్తుంది, మంచిది. ఓకే, సమాచారం ఇచ్చాను. అది కూడా మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంటుంది. ఫొటోస్ అన్ని పెట్టి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ కాపీ అయింది కదా, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసేయండి. చేసే విధానం సింపుల్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. చెప్పాను కదా, టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, అయిపోయింది. వన్స్ చూడండి, ఫస్ట్కి వచ్చి ప్లే చేశాను. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్ రేట్ 30 FPS 60 FPS ఇలా పెంచుకొని ఎక్స్పోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.